కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేయకుండా ఆ బ్లాక్లను సింగరేణి సంస్థకే అప్పగించాలని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజులో భాగంగా భూపాలపల్లి ఏరియా కేటీకే వన్ ఇంక్లైన్ ఫిట్ కమిటీ నాయకులు, కార్మికులు దీక్షలో పాల్గొన్నారు. వీరికి దండలు వేస్తూ ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, గురిజోపల్లి సుధాకర్ రెడ్డి, విజేందర్, చంద్రమౌళి, జి శ్రీనివాస్, ఖ్యాతరాజు సతీష్ సుమారు 100 మంది కార్మికులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా బొగ్గనుల వేలం జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా తెలంగాణలో అతిపెద్ద సంస్థ అయిన సింగరేణికి శ్రావణపల్లి బొగ్గను కేటాయించాలని ఈరోజు రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్న సందర్భం భూపాలపల్లిలో చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక ఉద్యమాలు చేసినాం. నిన్ననే అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు వేలాది మందితోని నిన్న ధర్నా చేయడం జరిగింది. సుమారుగా సింగరేణి వ్యాప్తంగా 5,000 మంది ఏఐటీసీ కార్యకర్తలు ఈరోజు మొక్కవోని దీక్షతోని 25 కిలోమీటర్ల దూరం నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ చేసుకొని ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఈరోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో ఎక్కువగా విద్యుత్ పరిశ్రమలు నెలకొనబడ్డాయి. వాటికి సంబంధించిన బొగ్గు మన రాష్ట్రం నుంచి కాకుండా బయట నుండి తీసుకొచ్చే పరిస్థితి వచ్చేసింది. మన రాష్ట్రం నుంచి ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్న సింగరేణి ఈరోజు ఒరిస్సా ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతం, ఆంధ్ర ప్రాంతానికి కూడా బొగ్గు సరఫరా చేస్తున్న సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈరోజు పవర్ ప్రాజెక్టులకు కావాల్సింది 120 మిలియన్ టన్నులు కావాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ కేవలం 74 మిలియన్ టన్నులు తీయడానికి సంబంధించిన బొగ్గులు మాత్రమే మనకు ఉన్నాయి. కాబట్టి ఏవైతే పవర్ ప్రాజెక్టు కావాల్సిన బొగ్గు ముడిసరుకు తీయడానికి సంబంధించిన బొగ్గలను కోయగూడెం కానీ, సత్తుపల్లి కానీ, మనుగూరు ఓసి2 డిప్ సైడ్ బ్లాక్ కానీ, లేకపోతే శ్రావణపల్లి కానీ, KK6 కానీ వీటిని కేటాయించడం ద్వారా ఈ విద్యుత్ సమస్యలన్నిటికీ బొగ్గు కేటాయించే అవకాశం సింగరేణి దక్కుద్ది. అందుకనే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్న కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి వారు మోడీ గారిని గెలవడం జరిగింది. మా అభ్యర్థన అంతా ఏంటంటే ఈరోజు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే ప్రైవేటు వాడు ఒక్కడే బాగుపడతాడు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థకి ఇస్తే ఈరోజు జిల్లాలు బాగుపడతాయి, కార్మిక వర్గం బాగుపడుతుంది. ఈ యొక్క సింగరేణి సంస్థ మీద ఆధారపడ్డ పరోక్షంగా ప్రత్యక్షంగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుద్ది. ఈ రోజు నుండి సింగరేణి వ్యాప్తంగా 12వ తారీఖు వరకు నిరాహార దీక్షలు ఉంటాయి. 10వ తారీఖున అన్ని కార్మిక సంఘాలు కలిసి అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా ఉంటుంది. అదేవిధంగా 18వ తారీఖున ఎక్కడైతే వేలం వేస్తారో ఆ ఆఫీసు హైదరాబాద్లో ఆఫీసు ముందు అన్ని కార్మిక సంఘాల తరపున ధర్నా ఉంటుంది. ఇవి కేవలం ఈ యొక్క వేలానికి సంబంధించిన పోరాట కార్యక్రమాలే. ఇవి కాకపోతే కనుక దీర్ఘకాలిక పోరాటాలకు ఇటు కార్మిక వర్గం, రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండాలని మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.